సంక్రాంతి వైభవాన్ని పురస్కరించుకొని నెల్లూరులో కనుమ పండుగ వైవిధ్యమైన ప్రాధాన్యత సనాతన సాంప్రదాయంగా కొనసాగుతుంది. టౌన్ హౌస్పేట, నవాబ్పేటలలో భారీగా జనసందోహం నడుమ సాగింది. ఇక మల్లికార్జున స్వామి తెప్తోత్సవాన్ని నిర్వహించే విధంగా ఘాట్ను కూడా ఏర్పాటు చేసి కనుమ వైభవాన్ని మెరిపింత చేశారు. ఇక రంగనాథునికి పలకరింపుగా కొలువు తీరిన దేవతామూర్తుల కనుమ ఉత్సవాలను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులు విధిగా తెప్పోత్సవాన్ని పాల్గొనే ప్రాధాన్యత కొనసాగింది. నెల్లూరులో వైవిధ్యాత్మకత భరితమైన కనుమ ఉత్సవంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్లా అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరులో రంగనాథునిపేట ఉత్సవంలో జలవిహారంగా కొలువు తీరే భ్రమరాంబిక మల్లికార్జున తెప్పోత్సవానికి ఘాట్ ఏర్పాటుకు భక్తులు దర్శనీయ వైభవంగా పెంచారని అన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలలో కోల్పోయిన ప్రాధాన్యతను పునరుద్ధరించి ఏర్పాట్లను తానే స్వయంగా పర్యవేక్షించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ వైభవానికి కూడా ఇంకా పెంచేందుకు చర్యలు చేపడతానని వెల్లడించారు. కాన్షియన్సెస్ నుంచి కూడా యాక్చువల్గా ఇక్కడికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆనందంగా ఉంది. దానికి కారణం 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో తెప్పొచ్చు అంటే బుడదలో జరిగేది, మొత్తం బుడదమయంగా ఉండేది. అటువంటిది ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు దీన్ని డెవలప్ చేస్తామంటే వెంటనే దానికి ఎస్టిమేషన్స్ ఏమని చెప్పాను. చాలా చక్కగా మున్సిపల్ కార్పొరేషను అక్కడ ఘాటు కట్టింది, చాలా చక్కగా తెప్పోత్సవం జరుగుతుంది. అయితే గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఘాటులో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. జనరల్గా ఎక్కడైనా ఒక డెవలప్ చేస్తే ఎవ్రీ ఇయర్ కొంత డెవలప్ చేయాలి. నేను యాక్చువల్గా నిన్నొచ్చి దీన్ని అధికారులతో పరిశీలించాను. ఫర్దర్గా ఏమైనా డెవలప్ చేశారంటే ఎటువంటి డెవలప్ చేయలేదు. అందుకని అధికారులకి ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పాను, నెక్స్ట్ తెప్పోత్సవానికి ఇక్కడ ఏం డెవలప్ చేయొచ్చో మీరు చేస్తే దాన్ని ఎస్టిమేషన్ చేయిస్తానని చెప్పాను. ఈ విధంగా ఈ తెప్పోత్సవానికి లక్షల మంది భక్తులు వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండే 2014-19 హయాంలో ఇక్కడ ఇప్పుడు ఏదైతే తెప్పోత్సవం జరుగుతుందో అది చాలా అన్యాయంగా ఉండింది. భక్తులు నిలబడే పరిస్థితిలో ఉండేది కాదు, ఎర్రమట్టి బురద. అప్పుడు కానీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన చొరవతో దాన్ని ఆయన యొక్క ఆదేశాలతో అద్భుతంగా తయారు చేశాము. ఆ యొక్క తెప్పోత్సవం సమయంలోనే కాకుండా మిగతా సమయంలో